సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ స్టార్టెడ్. సో ఇంకోటి ఏంటంటే ఇవాళ మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాము. సో స్పెషల్ ఏంటంటే మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ భాగ్య. హ్యాపీ యానివర్సరీ. సో ఇదైతే నిన్నైతే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము బాత్రా వెళ్దాం అనుకున్నాము నిజామాబాద్కి. సో అది వర్కౌట్గా అంటే మమ్మీ వాళ్ళు అయితే గుట్ట పోదామన్నారు. సో అందుకోసం గుట్టకైతే వెళ్తున్నాం. ఈరోజు మా ఫ్యామిలీని కూడా చూడబోతున్నారు మీరు. మా మమ్మీని, మా డాడీని, మా చెల్లెని ఇంట్రొడ్యూస్ చేస్తా. మా తమ్ముడు అయితే వస్తలేడు, సో కొంచెం బిజీ ఉన్నాడు జాబ్ వల్ల. ఇవాళ నైట్ అయితే అక్కడే ఉంటాము అండ్ రేపు నైట్ అయితే వస్తాం ఇక్కడికి. సో సాటర్డే వాళ్ళ నైట్ ఇప్పుడు వెళ్తున్నాము అండ్ సండే నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము. గాయస్, ఇదైతే నైట్ టైం వ్యూ. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము అండ్ మేమైతే ఇప్పుడు సత్రంకి అయితే వెళ్తున్నాము. రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తాము ఇంటికి. సో మేమైతే ఇప్పుడు ప్రెసిడెంట్కి అయితే రూమ్ కోసం అయితే వెళ్తున్నాము. సత్రం రూట్ ఏంటంటే మనకి టెంపుల్ వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటాయి కదా. స్టెప్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనమైతే టెంపుల్ రూట్కి అయితే వెళ్తాము. లెఫ్ట్ సైడ్లో అయితే మనకు సత్రం రూట్ అయినా వస్తుంది. సో ఇది ఇక్కడ బ్రిడ్జ్ అయితే కట్టారు కదా, ఈ బ్రిడ్జ్ కిందికనే మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తే లోపల సత్రం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం బయట రూమ్స్ తీసుకుంటే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సో సత్రం ప్రైస్ వచ్చేసి మనకి 700 రూపీస్ ఫర్ 24 అవర్స్కి. సో నాకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించి అందుకోసం ఇక్కడ వెళ్తున్నాం. అండ్ ఇంకా చాలా డ్యూలెక్స్ లాగా అయితే కట్టారు, చాలా బాగుంది. అండ్ మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే పెద్ద రూమ్ కూడా ఇస్తారు. పెద్ద రూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్. మేము 5 మెంబర్స్ అయితే వెళ్ళాం కదా, 700 అయితే అయింది. సో ఇంత నీట్నెస్ ఉంది, చాలా బాగుంది అయితే. అండ్ ఇక్కడ పార్కింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఈ 50 రూపీస్ కూడా మనకు వర్త్ అవుతాయి. సో ఎందుకంటానంటే మనం కళ్యాణ కట్టకు కూడా యూజ్ చేసుకోవచ్చు అదే పార్కింగ్ టికెట్. అండ్ మనకి లార్జ్ పార్కింగ్ అయితే ఉంది కదా అక్కడ మెయిన్ టెంపుల్ది. సో అక్కడ కూడా యూజ్ అవుతుంది మనకి. అండ్ మన బస్ స్టాప్ దగ్గర వెళ్ళడానికి వరకు మాత్రమే. గాయస్, ఫైనల్గా అయితే యాదగిరిగుట్ట అయితే వచ్చేసినాము మా స్పెషల్ యానివర్సరీకి, థర్డ్ యానివర్సరీ. అండ్ మా మమ్మీ మీనే మాట్లాడు మమ్మీ. బాయ్. గుట్టకు వచ్చినాము, ఇప్పుడే రూమ్ తీసుకున్నాము. రూమ్లో భోజనం చేసినాము. కొంచెం గాడి చల్లగా ఉందని బయటికి వచ్చినాము. ఇక రేపు దర్శనం చేసుకుంటాము. గుండంలో పోయి స్నానం చేసి దర్శనం చేసుకుంటాం అంతే. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ సత్రం అయితే ఉంది. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇంకా సత్రం రెంట్ వచ్చేసి 700 రూపీస్. సో అడ్వాన్స్ ఇంకా 700 పెట్టుకోరు. టోటల్లీ 1400 అయితే అడ్వాన్స్ అయితే పెట్టుకోరు. అండ్ మార్నింగ్ అయితే వెళ్ళేసి గుండంలో స్నానం చేసుకొని అండ్ దర్శనం చేసుకొని మన చిన్న గుట్ట ఉంది ఇక్కడ, అది కూడా చూపిస్తా. సో అక్కడ వెళ్ళేసి వండుకొని తినేసి కొంచెం పార్టీలాగా అరేంజ్ చేసుకుంటాం ఫ్యామిలీ మొత్తం. సో మా డాడీ కూడా వచ్చిండు. మా డాడీ అయితే రూమ్లో వండుకుండు. మా డాడీకి అయితే పొద్దున్న చూపిస్తా. దట్స్ ఇట్. గుండం పోయి స్నానం చేస్తాం, దర్శనం చేస్తాం, దేవునికి మొత్తం మంచిగా దండం పెట్టుకుంటాం, కోడిని తీసుకుంటాం, కోసుకొని తిని వస్తాం. బయలుదేరుతాం 4 గంటలకు. యాక్చువల్లీ ఇంకా మేము కన్నడ మాట్లాడతాము. మా మదర్ టంగ్ అయితే కన్నడ. సో దట్స్ వై మమ్మీతో అయితే అప్పుడప్పుడు కన్నడ అయితే మాట్లాడతా. అండ్ మేమైతే వాకింగ్ అయితే వెళ్ళినాం. ఇప్పుడైతే డిన్నర్ చేసినాం. మా మమ్మీ వాళ్ళు అయితే వాకింగ్ చేయాల్సి ఉంటుంది నాకు కూడా. అండ్ అక్కడ చిన్న షాప్ ఉంది, అక్కడ ఏమైనా దొరికితే తింటాము టైంపాస్గా. లెట్స్ గో. అండ్ మార్నింగ్ దర్శనం. మార్నింగ్ 5 అవుతుంది. దర్శనానికి అయితే వెళ్తాం. స్నానం చేసుకొని దర్శనం చేసుకొని టిఫిన్ చేసుకుంటాం. సో అక్కడ వీడియో తీయకపోవచ్చు తెలుసుకో. సో గాయస్, ఇదైతే మార్నింగ్ అయితే మేము లేచి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం చూస్తున్నారు కదా, సత్రం. ఇది సత్రం అయితే చాలా నీట్గా అయితే ఉంది. నేనైతే గుండం వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే
లాస్ట్ వీడియోలో అయితే నాకు గుండం వీడియో అండ్ కళ్యాణ కట్ట సో అన్నీ అయితే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గుడి గురించి. సో ఒకసారి అది చూడండి ఒకసారి వెళ్ళేసి. సో మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. పైన అయితే కార్ అయితే ఎలవ్ లేదు. ఛార్జ్ అయితే అవుతుంది కార్కి 500 రూపీస్. సో మనము మొత్తం పైకి వెళ్ళకుండా గుండం దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ పక్కన అయితే మేము పార్క్ అయితే చేసుకుంటున్నాము. అక్కడైతే 50 రూపీస్ ఛార్జే. నార్మల్గా అయితే మేమైతే ఎంట్రీ కాకముందు సత్రంలో ఎంట్రీ కాకముందు టికెట్ అయితే తీసుకున్నాం కదా. సో అదైతే అక్కడ పనిచేస్తుంది అని చెప్పారు. సో పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే మనకి బస్సులు అయితే ఫ్రీ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో మేమైతే బస్సులో అయితే వెళ్ళాము. అండ్ మేమైతే ఆల్మోస్ట్ కళ్యాణ కట్టకైతే రీచ్ అయిపోయాము. ఇదే కళ్యాణ కట్ట. సో ఇక్కడైతే గుండం కనిపిస్తుంది కదా ఇదే. అండ్ మొత్తం డీటెయిల్లీ కావాలంటే ఒకసారి వెళ్ళేసి నా ఛానల్ అయితే చెక్ చేయండి. ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన యాదగిరిగుట్ట వీడియో. గాయ్స్ ఫైనల్గా అయితే రీచ్ అయినాం పైన. తెలుసు లాస్ట్ వీడియో అయితే మీరు చూసారనుకుంటా. నేను ఏమేమో డీటెయిల్గా అయితే ఉన్నాయి టెంపుల్ గురించి. మత్ గాయస్ ఫైనల్గా అయితే స్నానం గుండంలో అయితే స్నానం చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం మేము. అందరు రెడీ అవుతారు. అండ్ ఇంకా ఇక్కడైతే రెడీ అవుతారు వీళ్ళంతా చూస్తున్నారు కదా. సో గాయ్స్ మేమైతే పైకైతే వచ్చేసాము. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి టెంపుల్ దర్శనంకి అయితే వే ఉంటుంది. అండ్ మనకు రైట్ సైడ్లో అయితే మనకి ఫోన్ డిపాజిట్ చేసేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏటీఎం పక్కనే మనకు డిపాజిట్ అనేది ఉంటుంది. అండ్ ఇది లెఫ్ట్ సైడ్లో అయితే మనకి టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి అయితే వే ఉంది. అండ్ ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఒక్క ఫోన్కి అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు 10 రూపీస్. మననైతే ఫోన్ అయితే లోపటైతే అలౌ చేయరు. ఫోన్ ఉంటే మాత్రం మళ్ళీ రిటర్న్ అయితే పంపిస్తారు ఇక్కడికి. అండ్ నేను ఆల్మోస్ట్ అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఫోన్ అయితే తీసుకొని వెళ్తున్నాను పైకి. పైన ఏమేమైతే వ్యూస్ ఉన్నాయో చూపిస్తాను. అయితే తీసుకున్నాము. అండ్ మొబైల్స్ అయితే పెట్టినాము అక్కడ కౌంటర్లో. సో మళ్ళీ మొబైల్స్ అయితే కలెక్ట్ చేయడానికి వచ్చిన
పైన అయితే మమ్మీ వాళ్ళు ఉన్నారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ పైననే ఉన్నారు. అండ్ అక్కడైతే ఫొటోస్ దిగడానికి అయితే ఫోన్ అయితే టెంపుల్లో అయితే లోపలైతే ఎలా లేదు. సో జస్ట్ ఫొటోస్ దిగడానికి అయితే ఎలా ఉంది, కానీ ఫస్ట్ డిపాజిట్ చేసి దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఫోన్ అనేది తర్వాత ఇస్తారు. అండ్ గైస్ ఇదైతే విఐపి దర్శనం లైన్. సో ఇక్కడ మన విఐపి దర్శనంకి అయితే వెళ్ళడానికి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే అటు సైడ్ కింద నుంచి ఇంకో వే ఉంది, చూపిస్తాను, అది వీడియో పెడతాను. సో దాంట్లో అయితే నార్మల్ దర్శనంకి వెళ్ళొచ్చు. అండ్ అంత అలా సండే కదా, పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా. అండ్ అంత లేదు, హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం చేసుకున్నాము. 7కి వెళ్ళాం, 7:30కి అయితే బయటకు వచ్చినాం. ఓకే, అండ్ ఇప్పుడైతే వెళ్ళి ఫోటోస్ దిగి పైన వ్యూ అయితే చూపిస్తా. లెట్స్ గో. కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరమపురుషాయ పరమాత్మయంత్ర ఔషధ అస్త్ర శస్త్రాలు సంభయ. గైస్ ఇదైతే విఐపి దర్శనం టికెట్ తీసుకుని ఇటు నుంచి అయితే వెళ్ళాలి. లోపలైతే ఫోన్ అయితే అలౌ చేయరు గైస్. సో ఇక్కడ అయితే అనిపిస్తారు కదా, చాలామంది ఇక్కడనే ఫొటోస్ దిగుతారు అండ్ వీడియోస్ కూడా ఇక్కడనే తీసుకుంటారు. మొత్తం టెంపుల్ లోపలికైతే అసలు అలౌ చేయరు ఫోన్స్ అయితే. ఇక్కడైతే మేము ఫొటోస్ దిగేసి ఇప్పుడు బయలుదేరుతాం, చిన్న గుట్టకైతే బయలుదేరుతాం. అండ్ అక్కడ వెళ్ళేసి వండుకొని తినేసి కొంచెం పార్టీలాగా అరేంజ్ చేస్తాం. చూసాము ఇంకేమవుతుందో. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేయలేదు, టిఫిన్ అయితే చేస్తాము. అప్పుడు దాని తర్వాత గుట్టకైతే వెళ్తాము, పాత గుట్టకి. భాగ్య అక్కడైతే వెయిట్ చేస్తుంది నా గురించి. యాక్చువల్లీ వచ్చే కారణం ఏంటంటే మా యానివర్సరీ, 3rd యానివర్సరీ. ఎవ్రీ ఇయర్ అయితే తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ అయితే మేము అయితే గుట్టకు వస్తాను కంపల్సరీ. సో ఈ ఇయర్లో అయితే ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా, కపుల్స్ చూస్తారు ఇట్లా. ఇక్కడ మమ్మీ మా డాడీ కూర్చోరు. దర్శనం చేసిన హాయ్ అండి, మేమైతే గుడికి వచ్చినాం, దర్శనం చేసినాం. ఇప్పుడే దర్శనం అయింది. పబ్లిక్ అంతా ఏం లేదు, దర్శనం చేసుకున్నాము, కిందికి దిగుతున్నాం ఇప్పుడు. బాయ్. ఏంటంటే అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఎట్లా అంటే निकालेंगे थोड़ा सा. हाँ जी. గైస్ మనం కింద దిగుతుంటే ఎగ్జిట్లో సో మనకైతే లెఫ్ట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ప్రసాదం అయితే తీసుకోవచ్చు మనము. नंदी वाव.
60కి 3 ఇవ్వండి. ఒకటే ఉంటుంది అన్న. ఎట్లా అంటే కిందకైతే ఎంత అంటే 20 కదా ఒకటేసారి ఇట్లా చేసి మైబీ పోయిదాన్ని అన్ని సమజు मेरे को भी ऐसी नहीं इसमें सुना था शिवानी को वीडियो भैया बोलते जब सुनती पूरे बात అది ఎన్ని రోజులు ఉంటుందమ్మా మంచి పెట్టు గ్యారెంటీ ఏది ఉంటుందన్నా మనం వేసుకున్నాం ఏదో గ్యారెంటీ ఉంటుందా కలర్ కలర్లో మెట్లు ఉన్నాయి యాదగిరిగుట్ట మెట్ల దారి ఇదే. సో మనమైతే మెట్లయితే ఎక్కలేదు. What you are eating? Jamkai. జామకాయ ఎందుకు అవి मेरे को अच्छा नहीं है కారం దంచి కొడుతుంది. సో గాయస్ ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చిన్న యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాము. సో చిన్న యాదగిరిగుట్ట దగ్గర అయితే బస్సులు అయితే ఉన్నాయి. సో ఆటోస్ ఇంకా గుర్రాల బండిలు అయితే ఉంటాయి. సో మేమైతే కార్ తీసుకొచ్చినాము కదా, కార్లో అయితే వెళ్తున్నాము. గాయస్ నేనైతే వీడియో అయితే తీయలేదు వచ్చేది. సో ఏంటంటే చాలా ఎండ అయితే ఉంది. ఇంకా అక్కడ స్టార్టింగ్లో అయితే కొంచెం ట్రాఫిక్ కూడా ఉండే. సో దట్స్ వై నేనైతే వీడియో తీయలేదు. అండ్ ఇదైతే చిన్న యాదగిరిగుట్ట. అండ్ మనకైతే పైకి వెళ్తే హనుమంతుని టెంపుల్ కూడా ఉంటుంది. ఈ వీడియో అయితే పెట్టాను చూడండి. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ టెంపుల్లో. సో మేమైతే ఇక్కడ కింద ఇంకో వే ఉంది, అక్కడ అటు నుంచి అయితే వెళ్ళాలి టెంపుల్ లోపలికైతే. ఇది లోపలైతే టెంపుల్ అయితే వీడియో తీశాను. సో వాళ్ళు తీయనీయలేదు. అండ్ ఆల్మోస్ట్గా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడైతే చాలా ఎండ అయితే ఉంది, బండలు అయితే చాలా కాలుతున్నాయి. గాయ్స్ మా మమ్మీ అయితే రాలేదు, ఎందుకంటే మా మమ్మీకి బోలు కాళ్ళు వస్తున్నాయి. సో ఆమెకు కూడా కొంచెం హెల్త్ బాగలేదనే తీసుకొచ్చినాం ఇక్కడికి. సో కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుందని. అండ్ ఇక్కడ ఎండ ఉంది, కాళ్ళు అయితే కాలుతున్నాయి. ఈ వీడియో అయితే నేను తీయలేను, సారీ. కొంచెం పైకి వెళ్ళి తీస్తా. ఇదైతే టెంపుల్ కనిపిస్తుంది మొత్తం కింద. ఇది కలిగితే రావాలి అండ్ కొత్త గుండం అయితే కట్టారు ఇక్కడ. నాకు కాళ్ళు మండుతున్నాయి, నాకు తెలిసే పని చెప్పకుండా
నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం, అది దర్శనం అయిపోయింది అండ్ టిఫిన్ అయిపోయింది అండ్ ప్లస్ ఇంకా మేమైతే నైట్ అయితే తీసుకున్నాం కదా రూము, అది చెక్అవుట్ చేసినాం అండ్ పాత నరసింహ టెంపుల్కి అయితే వచ్చినాము. సో కింద మీకు వీడియో అయితే చూశారు కదా, కింద అయితే అది నరసింహస్వామి టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చేసి హనుమంతుని టెంపుల్ ఇది. సో మా మమ్మీ, మా డాడీ, మా చెల్లె కింద అయితే ఉన్నారు. యాక్చువల్లీ మా డాడీ వచ్చి పోయిండు, మా మమ్మీ అయితే రాలేదు, కాళ్ళు వస్తున్నాయని. మా చెల్లె కూడా కాళ్ళు వస్తున్నాయని రాలేదు. అండ్ నేను భాగ్య అయితే ఇక్కడ కొంచెం రీల్స్ తీద్దామని కూర్చున్నాం టైంపాస్గా. అండ్ వీడియో అయితే చూశారు కదా ఎంతైతే ఎట్లా కాలుతున్నాయో. అండ్ అక్కడ జ్యోతిషం చెప్తున్నారు, కనిపిస్తుంది అక్కడ స్టూడెంట్స్ అందరూ జ్యోతిషం చెప్పుకుంటారు. సో ఇక్కడ వస్తే మంచి మైండ్ అయితే ఫ్రెష్ ఉంటుంది. సో దట్స్ వై నేను 100% ఇయర్లీ వన్స్ అయినా వస్తా కంపల్సరీ. ఇక్కడ ప్లస్ ఇంకా తుల్జాపూర్ ఇయర్లీ కంపల్సరీ నేను వెళ్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సారీ ఇది ముట్టద్దు. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్ కట్టాలని ఎటన్నా మొక్కున్న వాళ్ళు ఇట్లా చేస్తారు. సో అక్కడ మొత్తం బ్యాక్ సైడ్లో అవే ఉంటాయి మొత్తం మీకు. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ లైన్లో కానీ ఇప్పుడు మొక్కు వాళ్ళు ఇష్టం, అది మనం ఏం చెప్పలేము. ఏంటంటే హోప్ అనేది చాలా గ్రేట్ థింగ్, కానీ కాకపోతే అవుతుందని మనకు నమ్మకం ఉండాలి. సైడ్ సైడ్ ఇంకా చాలా మండుతున్నాయి కదా. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఇది. సో ఇక్కడైతే ప్రసాదం టికెట్ తీసుకొని అక్కడ షట్టర్ కనిపిస్తుందిగా, అక్కడైతే ప్రసాదం తీసుకోవాలి. గాయస్ మేమైతే ఇక్కడ చిన్న యాదగిరిగుట్ట ఉంది కదా, అక్కడ కొంచెం దూరంలోనే ఇక్కడ వండుకోవడానికి అయితే స్పేస్ ఉంది. సో అందుకోసం ఇక్కడ వండుకుంటున్నాం. ఇక్కడ కారకడ అయితే పెట్టేసినాం. ఇంకోటి ఏంటంటే చాలామంది క్రౌడ్ అయితే వచ్చింది ఇక్కడ వండుకోవడానికి. ఇప్పుడైతే రెడీ చేయాలి. మమ్మీ మా డాడీ అయితే కట్టలు తీసుకోవడానికి అక్కడ నా పని ఏముంది. గైజ్ మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము అండ్ ఇంకా వండుకోవడానికి అయితే వచ్చినాము, వండుకొని తినేసి వెళ్తాము. సో మా అమ్మాయి అయితే ఇక్కడ వండుతుంది, చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యి మీద వండుతుంది. అండ్ భాగ్య అయితే మమ్మీకి హెల్ప్ చేస్తలేదు, హెల్ప్ చేస్తుంది కానీ నటిస్తుంది హెల్ప్ చేసినట్టు అంతే. మా చెల్లె అయితే సిస్టర్, ఓ సిస్టర్ అయితే పండుకోకుండా అన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోకైనా తీసుకొచ్చుకున్నాము. కాళ్ళు జస్ట్ చికెన్ మాత్రమే ఇక్కడ కూడా తీసుకున్నాం. అండ్ మా డాడీ అయితే అక్కడ పోయిండో వాటర్ తీసుకోవడానికి పొలంలో. సో కనిపిస్తలేడు. తాటి చెట్టు కింద అయితే వండుకుంటున్నాం గాయస్. ఇట్లా అయితే కనిపిస్తుంది ఆ లొకేషన్, మస్తు అనిపిస్తుంది. ఇడికెళ్ళి అయితే అన్నీ ఇక్కడ ఇస్తరాకులు అయితే తిని తాగి వాడేస్తారు మొత్తం ఇక్కడ. మళ్ళీ ఏమని చెప్పాలనుకుంటున్నా, వంట చేస్తున్నాం. మా కడక వంట చేసుకుంటున్నాం. ఇక్కడ దాదాగిరి బావి కాడ వచ్చినాం. ఎవరు బావి ఎక్కడ బాయినా కానీ వచ్చినాం, వండుతున్నాం. 1 కిలో చికెన్ తీసుకున్నాం. ఇలా మా డాడీ అయితే వచ్చిండు. వాటర్ అయితే ఇక్కడ ఇయ్యదంట ఆమె. గాయస్ మేమైతే ఇక్కడ వండుకొని తిన్నాము. సో ఇంకైతే ఇక్కడికైతే బయలుదేరుతున్నాము ఇంటికైతే. मेन रोड बंद है ले आने के मम्मी కొంది అయ్యో ఇల్లెందుకు డాడీ మజాక్
भाई हाथ में लगता देख के देख సో గాయస్ ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.